ఇయాల మన మాజీ దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులందరూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహానీయునికి నివాళులర్పించి ఒకసారి తలుసుకున్నారు. గా ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అమలు చేసిన సంక్షేమము, వారు కొనసాగించిన అభివృద్ధి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈరోజు మనం అందరం ఇక్కడ స్మరించుకోవాల్సిన సందర్భం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు 2004లో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గుర్తు చేసుకొని మరీ వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారంటే సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి. మనందరికీ 1983లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కి ఆ రోజు రంగులు వేయించారు. 1982లో రాజీవ్ గాంధీ గారితో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంత్రిగా పులివెందుల సభలో పాల్గొన్నారు.